జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. మీ సొంత పార్టీ ఎంపీని నీకు వ్యతిరేకంగా మాట్లాడాడని కాళ్ళు కందేలాగా కొట్టి నరాలు పగిలేలాగా కొట్టడాన్ని జంగల్ రాజ్యం అని అనరా? ఆయన పుట్టినరోజు నాడే అరే మద్యం రేట్లు ఏంట్రా బాబు, షాక్ కొట్టేలాగున్నా ఈ బీర్లు ఏంట్రా ఎప్పుడూ చూడలేదన్న పాపానికి మరుసటి రోజు శవమై తేరాడు ఓం ప్రతాప్. దీని జంగల్ రాజ్యం అనరా? అరే నాయన, ఈ ఇసుక మాఫియా ఏంటి, మా ఊర్లో నుంచి ఇన్ని లారీలు ఏంటి, అసలు ఏం జరుగుతా ఉందని ప్రశ్నించినటువంటి దళిత యువకుడు వరప్రసాద్ కూర్చొని శిరోముండనం చేస్తారు పోలీస్ స్టేషన్ లో. దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? మీ సొంత పార్టీ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, ఆయన కుటుంబం నీ పాలనలో కిడ్నాప్ అయితే దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? నీ సొంత బాబాయ్ వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టి రప్ప 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 నరికి నారాసురు రక్త చరిత్ర అంటావా? తీరా చూస్తే నువ్వే చంపుతావు. దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? ఎన్ని చెప్పమంటావు? ఒక అబ్దుల్ సలాం, ఒక అమ్మాయి రమ్య, ఇంత మందిని నువ్వు సప్ప 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 లేపేసి మా పాలనను జంగల్ రాజ్యం అంటావా? ఎన్ని జరిగాయి? నీ కాన్షియన్సీ పులివెందుల్లో నాగమ్మ చనిపోలేదా? అప్పుడు కాదా జంగల్ రాజ్యం? నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన ఒక పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయి అమ్మాయి ఏకాంతంగా బయటకు వస్తే అబ్బాయిని కొట్టి అమ్మాయిని మానభంగం చేస్తే ఏమైనా పట్టించుకున్నావా అసలు? వాడు మళ్ళీ నువ్వు ఆ జంగల్ రాజ్యాల గురించి మాట్లాడేది. గాంజా హబ్బును చేశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని, నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా? ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద గోండాలను పంపించి దాడులు చేసి మా వాళ్ళ కోపాలు రావా అంటావా? నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా? ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే టైం సరిపోదు, రోజుకోటి చెప్పొచ్చు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పుకి 53 రోజులు జైల్లో పెట్టావు. అరే ఇవన్నీ కాదు జగనన్న, అసలు నీ సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చినటువంటి నీ పాలన కాదా జంగల్ రాజ్యం? మీ అమ్మగారు 5-6 సార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే వచ్చిన ప్రతిసారి టొయోటా వెల్లిఫైర్ ₹1.5 కోటి కారు ఎందుకు పంచబడింది? ఇది కాదా జంగల్ రాజ్యం? ఇవన్నీ చెప్పమంటావా? అరే మార్చుకోండిరా, తీరు మార్చుకోండి, ఇట్లయితే మనం ఓడిపోతామని చెప్పి సుబ్బారావు గుప్తా చెప్తే ఒక ఆర్యవైశ్య సోదరుడు ఏం చేశారు? మీరు గుడ్డలిప్పి కొట్టారు. దాన్ని అంటారు జంగల్ రాజ్యం అని. అంతర్వేదిలో రథం తగలబడిపోతే తేనెటీగల దాడి, దీన్ని అంటారు జంగల్ రాజ్యం అని. నకిలీ మద్యం దాగి 27 మంది చనిపోతే నేచురల్ డెత్, దీన్ని అంటారు జంగల్ రాజ్యం అని. ఎన్ని చెప్పమంటావు ఉదాహరణలు వీటి మీద? నువ్వు మా పాలన జంగల్ రాజ్యం అంటావా? ప్రజలందరికీ తెలుసు ఏది జంగల్ రాజ్యమో ఏది రామరాజ్యమో.